పర్సన్ స్కిన్ టైప్ ని ఎట్లా కనుక్కోవచ్చు? ముందు ఎందుకు తెలుసుకోవాలో తెలుసుకుందాం. సో అందరూ అది చూసి వాడేస్తున్నారు. హలో మ్యామ్, హలో అండి. హౌ టు ఫైండ్ స్కిన్ టైప్ ఎట్లా కనుక్కోవచ్చు? నార్మల్ గా ఒక పర్సన్ స్కిన్ టైప్ ని ఎట్లా కనుక్కోవచ్చు? దీనికి నాకు వచ్చిన క్వశ్చన్స్ కామెంట్స్ లలో ఒక్కొక్క లెవెల్లో బ్రో నువ్వు అడగడం మర్చిపోయినావు మేడం, నువ్వు అడగడం మర్చిపోయినావు అని చెప్పి నన్ను అన్నారు. సో వాళ్ళందరికీ ఒక ఆన్సర్ ఇవ్వండి మేడం. యాక్చువల్ గా మన స్కిన్ టైప్ అసలు తెలుసుకునే ముందు ఎందుకు తెలుసుకోవాలో తెలుసుకుందాం. ఓకే. సో స్కిన్ టైప్ ఎందుకు తెలుసుకోవాలంటే మనం అనుకున్నట్టు మార్కెటింగ్ చూసి, డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మీడియాలో వచ్చే మార్కెటింగ్ చూసి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ప్రోడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఒక ఫేస్ వాష్ కనిపిస్తే అది తెచ్చుకొని వాడడము, సన్ స్క్రీన్ కనిపిస్తే అది తెచ్చుకొని వాడడము, చాలా డిఫరెంట్ అంటే వైడ్ వెరైటీ ఆఫ్ కాస్మెటిక్స్ ఉన్నాయి ఇప్పుడు. అప్పట్లో ఏంటి ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ప్రోడక్ట్ లేదంటే 1 or 2 ఉండేవి. ఇప్పుడు హ్యూజ్ అయిపోయింది కాస్మెటిక్ ఇది అనేది. సో అందరు అది చూసి వాడేస్తున్నారు. అది ఏది వాడాలి అని తెలుసుకోవడానికి మన స్కిన్ టైప్ తెలుసుకోవాలి. ఓకే. స్కిన్ టైప్ ఎలా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఏమీ అప్లై చేయకుండా ఫేస్కి నార్మల్గా అలాగే పడుకోవాలి. వితౌట్ ఏసీ, ఇఫ్ పాసిబుల్ ఏసీ లేకుండా పడుకోవాలి. ఓకే. మార్నింగ్ లేచిన తర్వాత మన స్కిన్ టైప్ తెలుస్తుంది. ఎలా అంటే లేవగానే ఫుల్ ఆయిలీ ఉందనుకోండి ఫేస్ అంతా, దట్ ఈస్ ఆయిలీ స్కిన్. ఓకే. అలా కాకుండా ఫ్లేకీగా ఉంది అంటే కొంచెం పొట్టులాగా రాలుతూ ఉందనుకోండి, దట్ ఈస్ డ్రై స్కిన్. ఓకే. అలా కాకుండా నీకు ఫోర్ హెడ్, నోస్, చిన్న ఇక్కడ మాత్రమే ఆయిలీ ఉండి ఇదంతా డ్రై ఉంటే దట్ ఈస్ కాంబినేషన్ స్కిన్. ఓకే. అలా కాకుండా మనం మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోకుండా పడుకుంటాం కదా నైట్, పొద్దున్న లేవగానే చాలా ఇరిటేటెడ్గా ఉంది స్కిన్, చాలా రెడ్నెస్ ఉంది, చాలా సెన్సిటివ్గా ఉందంటే దట్ ఈస్ సెన్సిటివ్ స్కిన్. సో ఇలా డిఫరెంట్ అంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్. అండ్ దీని అన్నిటిని మించి నార్మల్ స్కిన్ అనేది ఒకటి ఉంటుంది. ఏది లేదు, టూ మచ్ ఆయిలీ లేదు, టూ మచ్ డ్రైనెస్ లేదు అంటే మీది నార్మల్ స్కిన్.